ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లాలో చేపట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేటీఆర్ పర్యటన స్థానిక గిరిజన సంఘాలతో పాటు వీసీ సంఘాలు, మెడికల్ కాలేజ్ మూలంగా భూములు కోల్పోయిన బాధితులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందని ధర్నాకు అనుమతించడం లేదన్నారు. అలాగే వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనకు మహబూబాబాద్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు. అలాగే ధర్నా చేపట్టిన రోడ్డు విపరీతమైన ట్రాఫిక్ ఉండే ఏరియా కావున ధర్నా మూలంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయని పోలీసులు భావించారు. జిల్లాలో కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనులు, సిపిఐ నాయకులు, పలు బీసీ సంఘాలు అడ్డుకునే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా ఎస్పీ రామ్నాథ్ ఆర్కేకన్ ధర్నాకు అనుమతించలేదు. కాగా మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. బుధవారం అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ నేతల నిరసన కొనసాగింది. ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ కీలక నేతలందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల నుంచి 12 వరకు కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంపై వాటర్ బాటిళ్లు రువ్వారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని చివరకు నిరసన విరమించారు. కాంగ్రెస్ సభలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో జిల్లాలో 144 సెక్షన్ విధించారు జిల్లా ఎస్పీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట జిల్లా కేంద్రంలోని సుమారు 30 మంది గిరిజనుల భూములు బలవంతంగా లాక్కున్నారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం సర్వే నంబర్ 551లో ఉన్న గిరిజన రైతుల భూములు అధికార బలంతో బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించారు. శంకర్ నాయక్ ను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులను తమ భూముల్లోకి అడుగు పెట్టనివ్వలేదు గిరిజనులు. అధికారులను ఎగదించిన గిరిజన మహిళలను దౌర్జన్యంగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి జిల్లాలోని మహబూబాబాద్, బయ్యారం, తొర్రూరు జైళ్లకు తరలించారు. బాధిత గిరిజన రైతులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గిరిజన భూములు బలవంతపు సేకరణపై ఉద్యమించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ రవి నాయక్ ను పట్టపగలే అతికిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య బీఆర్ఎస్ కీలక నేతే చేయించారని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ విషయం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ దీనిపై నాడు కేటీఆర్ స్పందించలేదు. అప్పట్లో గిరిజనులను వేధించిన బీఆర్ఎస్ నాయకుల ఆకృత్యాలపై స్పందించిన కేటీఆర్ ఇప్పుడు లగచర్ల గిరిజనుల అంశంపై నిరసన వ్యక్తం చేయడానికి మహబూబాబాద్ వస్తుండటంతో గిరిజనులు, మెడికల్ కాలేజ్ భూబాధితులు మండిపడ్డారు. ఎల్హెచ్పీఎస్ తో పాటు బీసీ సంఘాలు, సిపిఐ శ్రేణులు కూడా కేటీఆర్ మహబూబాబాద్ వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ముందస్తుగా హెచ్చరించారు. దీంతో జిల్లా ఎస్పీ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కేటీఆర్ మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదు. పోయి మా జాగా పోతుంది, మాకు జాగా లేదు, మాకు పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉన్న జాగా మీరు గుంజుకుంటే ఎట్లా సార్ మరి అని మేము దండం పెట్టినాం శంకర్ నాయక్కి. శంకర్ నాయక్ ఇంటి ముందు పోయి మేము కూకున్నాం. పోతే నల్లపల్లి అడవిలో పోయి వదిలిరండి అని ఆడోళ్ళకు చెప్పిండు మాకు ఈ శంకర్ నాయక్. ఆ రోజు ఆయన రాజకీయం ఉన్నదా అని మాకు ఏ పనికి ముందు బండియకుండా మా జాగాలు గుంజుకొని అక్కడ ముగ్గు పోస్తానని మేము ఆడోళ్ళు పోతే 10 మందికి అర్ధరాత్రి పూట సెంటర్ జైలుకి వేసిండు. బయారామ పోలీస్ స్టేషన్కి వేసిండు, కోరి పోలీస్ స్టేషన్కి వేసిండు, ఇక్కడ తొర్రూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మేము ఏం దొంగతనం చేసినామని మాకు అట్లా పట్టుకపోతారు ఈ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడల్లా మాకు పట్టుకపోయి తీసుకుపోయి ఆడోళ్ళకు మాకు జైలుకు దేన్ని తీసుకుపోతారంటే శంకర్ నాయక్ పేరు చెబుతారు. వాళ్ళు మా భూమి గుంజుకున్నాడు. ఇప్పుడు కాదు, 80-90 సంవత్సరం నుంచి దున్నుకొని తింటాను. రైతులు తింటుంటే శంకర్ నాయక్ వచ్చి మా భూమి మొత్తం కబ్జా చేసుకున్నాడు. మా భూమి అవతల వానికి 52 ఎకరాల భూమి ఉంది. వానికి పట్టా చేయించుకున్నాడు. అది కూడా లావన్ పట్టే. మరి అన్ని లావన్ పట్టాకి పట్టా చేయించుకున్నాడు. వాన్ పట్టా అయింది, మా భూమి ఎట్లా పట్టా కాలేదు. ఇప్పుడు నుంచి కాదు, మేము 90 సంవత్సరం నుంచి గింత 4 తరాల నుంచి తింటాను. అప్పుడు ఎవరు రాలేదు. మా భూమి శంకర్ నాయక్, కేసీఆర్, కేటీఆర్ అందరు తీసుకున్నాడు. అందరు బాధపడ్డావు.